Hi. Welcome back to our Vidya 2.0 channel. ఈ రోజు మన వీడియోలో తల్లికి వందనం 2026 గురించి పూర్తి లేటెస్ట్ అప్డేట్ చూడబోతున్నాం. 15,000 రూపాయలు నిజంగా వస్తుందా? ఎవరికి వస్తుంది? ఎప్పుడు అకౌంట్లో జమ అవుతుంది? ఇలాంటి విషయాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోను చివరి వరకు చూడండి. తల్లికి వందనం పథకం ద్వారా విద్యార్థుల చదువుకు ఆర్థిక సహాయం అందిస్తున్నారు. ఇప్పటికే విద్యార్థుల వివరాల సేకరణ పూర్తయింది. ప్రస్తుతం తనిఖీలు కొనసాగుతున్నాయి. అనర్హులను తొలగించిన తర్వాత తుది అర్హుల జాబితా సిద్ధం చేయనున్నారు. గత ఏడాది సుమారు 8,711 కోట్లను విద్యార్థుల కుటుంబాల ఖాతాల్లో జమ చేశారు. ఈసారి కూడా భారీ మొత్తంలో నిధులు విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. తల్లికి వందనం డబ్బులు సకాలంలో ఖాతాల్లో జమ కావాలంటే తల్లిదండ్రులు కొన్ని ముఖ్యమైన విషయాలు చెక్ చేసుకోవాలి. బ్యాంక్ ఖాతా యాక్టివ్లో ఉండాలి. విద్యార్థి వివరాలు సరిగా నమోదై ఉండాలి. బ్యాంక్ ఖాతాకు ఆధార్ లింక్ అయి ఉండాలి. ఎన్పీసీఐ మ్యాపింగ్ పూర్తి కావాలి. ఎన్పీసీఐ మ్యాపింగ్ చేసుకోవాలంటే క్రింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్పై క్లిక్ చేయండి. జూన్ 19, 2026న అర్హులైన తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ కానున్నట్లు సమాచారం. లక్షలాది కుటుంబాలకు ఈ పథకం ఎంతో ఊరటనివ్వనుంది. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ స్కీమ్ని అమలు చేయడంపై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన విద్యా 2.0 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.